దేవుడు ఉన్నాడా లేడా? చూస్తున్నారుగా ప్రత్యక్షంగా. ఈయన్ని కూడా కాపాడుకున్నాడు భగవంతుడు. నమ్మాలి, భగవంతుడు ఉన్నాడని నమ్మాలి. అది మీ రూపంలో అది ఎవరో ఒకరు తీసుకుంటాడు. అది ఒక పేద కుటుంబంలో ఉన్న నన్ను 5వ తరగతిలో మాస్టర్ గారు వచ్చి, నాయన నువ్వు చదువుకోరా చాలు, నాలెడ్జ్ ఈజ్ పవర్ రా, ఆ పవరాస్త్ర నీ దగ్గర ఉందంటే దరిద్రాలన్నీ పోతాయి అన్నాడు. ఆ చెప్పిన మాడు ఆ రోజు వచ్చిన మాస్టర్ గారు దేవుడని నమ్మాను. గురుదేవుడు దేవుడు చెప్పిన మాట మంత్రం లాగా ఆచరించాను, బుర్రలో పెట్టుకున్నాను, చదువుకుంటూ వెళ్ళిపోయాను. మా అమ్మకి చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు. పూరి గుడిసె, మట్టి గోడలు, పేడతో అల్లితేనే అది ఒక పండగ, మాకు పేడే పండగ. అలాంటి స్థాయి నుండి మరి ఈ రోజు ఆ భగవంతుడు ఒక మాస్టర్ రూపంలో వచ్చి చెప్పిన మాటని వినబట్టి ఈరోజు నేను 10th క్లాసులో 12వ ర్యాంకు, ఎంబీబీఎస్లో 110వ ర్యాంకు, పీజీ ఎంట్రన్స్లో 42వ ర్యాంకు తెచ్చుకుని గైనకాలజిస్ట్ అయిపోయాను. మరి గైనకాలజిస్ట్ అయినా కూడా ఈ ప్రపంచం పొగిడింది అనుకుంటున్నారా? పొగడ్ల. అమ్మకి చదువు లేకపోయినా, నాన్న చదువు లేకపోయినా, ఊరికి బస్సు లేకపోయినా, వసతులు లేకపోయినా, చేతిలో దమ్మిడి ఆదాయం లేకపోయినా, ఎంత స్థాయికి వచ్చాడు ఈ పిల్లోడు, ఇంత స్థాయికి ఎదిగాడంటే ఎంత కృషి చేసి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత శ్రద్ధ పెట్టుంటాడు అని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు అనుకోవాలా. విజయవాడ వచ్చి ప్రాక్టీస్ పెట్టగానే 163 మంది చీరలు కట్టిన గైనకాలజిస్టులు నన్ను చూసి నవ్వారు, ఎక్కిరించారు. కొందరు, నీకెవరు పేషెంట్లు వస్తారు, ఏ మొగుడు పిల్లాన్ని తీసుకొస్తాడు, నువ్వు అసలు గైనకాలజిస్ట్ ఏంటి, నువ్వెందుకు అయ్యావు అని చెప్పి నన్ను అడుగుతారు. నేనెందుకు అయ్యా, నాకేమైనా తెలుసా? నేనేమైనా గైనకాలజిస్ట్ కోరుకున్నానా? నాట్ బై చాయిస్, బై ఫోర్స్ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు.